హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇవాళ రోజు నుంచి మనం వీడియోస్ ప్రిడామినెంట్గా ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎంతమందిలో ఇది చూస్తూ ఉంటాం, దీనికి ఉండే లక్షణాలు ఏంటి, ఎలాంటి కారణాల వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది, ఇది వంశపారంపర్యంగా వస్తుందా రాదా అన్నది ఈ వీడియోలో ముందుగా మాట్లాడుకుందాం మనం. సో ప్రాస్టేట్ ఆర్ వీర్యగ్రంథిలో వచ్చే క్యాన్సర్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం అనమాట. ఇది పురుషుల్లో ప్రిడామినెంట్గా 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులో అంటే 35-40 సంవత్సరాల వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ సంఖ్య పెరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అన్నది మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ప్రధానంగా వచ్చే క్యాన్సర్ అనమాట. మన దేశంలో క్యాన్సర్స్ అన్నిటిలో ప్రాస్టేట్ క్యాన్సర్ సంఖ్య 3%. ఈ సంఖ్య 2015కి ఇంకా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అధ్యయనాలు తెలుస్తున్నాయి. ల్యాన్సెట్లో 2024 ఏప్రిల్లో రిలీజ్ చేసిన ఆర్టికల్లో లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ ఇండియా ప్రిడామినెంట్గా ఈ గ్రూప్కి చెందిన కంట్రీ, దీంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరగబోతుంది అంటున్నారు. ఇది దేనివల్ల అంటే సంఖ్య చూసుకుంటామంటే గత 25 సంవత్సరాల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది 30% పెరిగింది. ఇది అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్లో ఈ సంఖ్య చూసుకుంటే ఆల్మోస్ట్ 75-80% ప్రాస్టేట్ క్యాన్సర్ సంఖ్య పెరగటం చూస్తూ ఉన్నాం అనమాట. దీనివల్ల వాళ్ళ ప్రపోజల్ ఏంటి అంటే 2050 కల్లా ఇండియాలో ప్రాస్టేట్ క్యాన్సర్ సంఖ్య వరల్డ్లో కంటే చాలా చాలా ఎక్కువగా ఇండియాలో మనం చూసే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో తెలిసింది. సో ఇవాళ రోజున దీని గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా ఎవరిలో వస్తుంది? సో పురుషుల్లో 65 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. రెండోది, ఇది వంశపారంపర్యంగా వస్తుందా రాదా? సో మీ ఇంట్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది యూజువల్గా స్పొరాడిక్ క్యాన్సర్, కానీ ఇది కొంతమందిలో ఫెమిలియల్గా అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఫ్యామిలీస్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఫెమిలియల్ ప్రాస్టేట్ క్యాన్సర్కి హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్కి డిఫరెన్సెస్ ఏంటి? హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఇది వంశపారంపర్యంగా కొన్ని జెను మార్పిడి, జీన్స్లో ఉండే కొన్ని జెనెటిక్ చేంజెస్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వచ్చే క్యాన్సర్ అనమాట. ఇది సుమారుగా 100 మంది ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే 15% మంది అంటే 15% ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్లో హెరిడిటరీ ప్రాస్టేట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం అనమాట. ఇది BRCA2, MSH2 ఇలాంటి కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ BRCA2 జీన్ అనేది ప్రాస్టేట్ క్యాన్సరే కాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా డ్రాస్టిక్గా పెంచుతుంది. అలాగే MSH2 జీన్ అబ్నార్మాలిటీ వల్ల లింక్ సిండ్రోమ్ అనే ఒక అబ్నార్మాలిటీ రావడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, అలాగే యూట్రైన్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా పెరుగుతుంది. సో ఇలాంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే వీళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సరే కాదు, దీనికి సంబంధించిన జీన్ అబ్నార్మాలిటీకి సంబంధించిన వేరే క్యాన్సర్ సంఖ్య కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫెమిలియల్ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే దీంట్లో ఎటువంటి జెనెటిక్ రీజన్స్ మనం ఇప్పటివరకు గుర్తించలేదు. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి ఆ జెంట్స్కి కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రిడామినెంట్గా సిమిలర్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్స్ అవ్వటం, సిమిలర్ ఫుడ్ తినటం వల్ల ఈ రిస్క్ పెరుగుతుంది అన్నది అధ్యయనాలు చెప్తున్నాయి అనమాట. ఎగ్జాక్ట్గా దీనికి కాజ్ మనం చెప్పలేం. దీని సంఖ్య కనుక చూసుకుంటే అంటే ఫ్యామిలీలో ఒకరికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ప్రాస్టేట్ క్యాన్సర్, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అన్నది ఆల్మోస్ట్ ఒక 60-70% పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే మీరు కూడా స్క్రీనింగ్కి వెళ్ళటం చాలా చాలా అవసరం. ఆ స్క్రీనింగ్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇవి కాకుండా ఎక్కువ శాతం ప్రాస్టేట్ క్యాన్సర్ స్పొరాడిక్ అంటే ఎటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ లేకుండా, ఫ్యామిలీలో ఇంక ముందు ఎవరికి ఇది రాకుండా ఈ కొత్త జనరేషన్ ఆర్ ఫస్ట్ జనరేషన్లోనే ప్రాస్టేట్ క్యాన్సర్ నెంబర్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. సో ఎందుకు ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది, స్పొరాడిక్గా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంది అన్నది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో స్పొరాడిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయితే మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రధానంగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎక్కువగా ఒబేసిటీ వల్ల బాడీలో హైపర్ టెన్షన్ రావటం కానీ, డయాబెటీస్ మెలిటస్ రావటం కానీ ఇలాంటి పేషెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకనే అర్బన్ పాపులేషన్లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉండటం చూస్తాం అనమాట. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఒబెసిటీలో ఏమవుతుందంటే అబ్నార్మల్గా బాడీలో హార్మోన్స్ ఉండటం వల్ల, ఈ హార్మోన్స్ వల్ల ప్రాస్టేట్ గ్రంథి మీద ఎఫెక్ట్ పడటం, దీనివల్ల కణాలు పరిమితి మించి పెరిగి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో
ఒక ప్రధాన కారణం ఏంటి అంటే మెటబాలిక్ సిండ్రోమ్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉండటం, హైపర్ టెన్షన్, డయాబెటీస్ రాకుండా దానికి ఎర్లీ స్టేజెస్ నుండి గుర్తించి డైటరీ మోడిఫికేషన్స్, హెల్త్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మెటబాలిక్ సిండ్రోమ్కి దూరంగా ఉండవచ్చు. దీనివల్ల హైపర్ టెన్షన్ని, డయాబెటీస్ని కాకుండా క్యాన్సర్స్ రిస్క్ కూడా మనం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. రెండోది వచ్చేసి ఏంటి అంటే అన్ని క్యాన్సర్స్కి ఉన్నట్టే స్మోకింగ్, ఆల్కహాల్. సో స్మోకింగ్ పేషెంట్స్లో కూడా, ఆల్కహాల్ పేషెంట్స్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళలో క్యాన్సర్ కారకాలు ప్రాస్టేట్ గ్రంథి మీద ఎఫెక్ట్ చూపించి దాని నుంచి కణాలు క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నాలుగో కారణం వచ్చేసి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. అంటే కాడ్మియం అని ఒక మెటాలిక్ సబ్స్టెన్స్లో ఎవరికైతే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో వీళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళలో అగ్రెసివ్ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా సెలీనియం ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంది. ఎవరికైతే నెయిల్లో సెలీనియం లెవెల్స్ చాలా హై ఉంటాయో వాళ్ళలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డైట్. ఎటువంటి డైట్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది, ఎటువంటి డైట్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువ అవుతుంది అన్నది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో డైట్కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే రెడ్ మీట్ కన్సంప్షన్, ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. రెడ్ మీట్ కన్సంప్షన్ వల్ల పెద్దపై క్యాన్సర్ రిస్కే కాదు, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో రెడ్ మీట్ అవాయిడ్ చేయడం సాధ్యమైనంత వరకు మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఫుడ్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అన్నది మాట్లాడుకుంటే సాయ్ ప్రోటీన్ ఎక్స్పోజర్, అంటే సోయా బీన్స్కి ఇలాంటి సోయా ప్రోడక్ట్స్ ఎక్కువగా తింటే దాంట్లో ఉండే మంచి హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గటం మనం చూస్తూ ఉంటాం అనమాట. సిమిలర్గా కాఫీ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గటం కొన్ని అధ్యయనాలు తెలిసాయి అనమాట. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే టొమాటో ఎక్స్పోజర్. అన్నిటికంటే టొమాటోలో లైకోపీన్ అనే ఒక ఎసెన్షియల్ న్యూట్రియన్ ఉండటం, ఈ లైకోపీన్ అనేది ప్రిడామినెంట్గా బాయిల్ చేసి అంటే ఉడికించిన టొమాటోస్లో ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతుంది. ఇది బాడీకి కూడా ఉడికించిన టొమాటోస్లో లైకోపీన్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ కూడా దాన్ని బెటర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. మెటానాలిసిస్ అంటే చాలా స్టడీస్ జరిగాయి దీని మీద. అన్నిట్లో కన్సిస్టెంట్గా చూపిస్తుంది అంటే లైకోపీన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. సో రా టొమాటో కంటే కెచప్ ఫామ్లో కానీ ఉడికించి కూరల్లో వాడే టొమాటోస్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉండటం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా కొన్ని చిన్న స్టడీస్లో కొన్ని అధ్యయనాలు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే బాల్డ్నెస్ పెరుగుతూ ఉండటం, ఎవరైతే ఎక్కువ బాల్డ్గా ఉంటారో వాళ్ళు ప్రాస్టేట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మాస్టర్బేషన్ అంటే నెలకు 21 టైమ్స్ మాస్టర్బేట్ చేసే వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుంది 4 to 7 టైమ్స్ మాస్టర్బేట్ చేసే వాళ్ళకంటే. సో ఇలాంటి కొన్ని అధ్యయనాలు ఉన్నాయి, కానీ ఇవి కన్సిస్టెంట్గా ఇవి స్టడీస్లో నిరూపించలేకపోయారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినవి మనం మోడిఫై చేసుకోగలిగినవి ఏంటి అంటే ఆల్కహాల్, స్మోకింగ్కి అవాయిడ్ చేయటం, రెడ్ మీట్ని అవాయిడ్ చేయటం, టొమాటో, సోయా ప్రోటీన్స్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండటం, ఇలాంటి వాటి వల్ల మనం ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్గా కొన్ని రకాల రోగాల వల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువటం తక్కువటం చూస్తూ ఉంటాం అనమాట. బీపీహెచ్ అంటే వయసు మీద పడే కొద్దీ ప్రాస్టేట్ నార్మల్గానే సైజ్ పెరుగుతూ జరుగుతుంది. దీన్ని బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా అంటాం. దాంట్లో వాడే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది అనమాట. సో అది మంచి విషయం. కానీ కొన్ని రకాల రోగంలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండడం చూస్తున్నాం అనమాట. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న పేషెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉండటం చూస్తాం. ఇదే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరగడం చూస్తూ ఉంటాం. అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్, సో ఏదైతే వ్యాక్సినేషన్ మనం ఇప్పుడు పిల్లలందరికీ అడ్వైస్ చేస్తున్నామో, ఈ హెచ్పివి వైరస్ కనుక బాడీలో ఎక్కువగా ఉంటే దీనివల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరగడం చూస్తున్నాం. గొనోరియా ఒకప్పుడు ఉండే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, దీని బారిన పడిన పేషెంట్స్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండటం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ దీని గురించి సిమ్టమ్స్ ఏంటి? సో ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎక్కువగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ప్రిడామినెంట్గా లోకల్గా కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, క్యాన్సర్ వేరే అవయవాలకు పాకడం వల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి అనమాట. లోకల్గా వచ్చే సిమ్టమ్స్ని ఏమంటాం అంటే ప్రిడామినెంట్గా లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం అనమాట. దీంట్లో అర్జెన్సీ అంటే మూత్రం వస్తున్న సెన్సేషన్ తెలిసిన వెంటనే అర్జెంట్గా బాత్రూమ్ పరిగెడతాం, ఇది ఎక్కువగా చూస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్గా యూరిన్ వెళ్ళటం, ఇది బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియాలోనే చూస్తాం, ప్రాస్టేట్ క్యాన్సర్లోనే చూస్తాం. సో దాన్ని ఎలా మనం వీటన్నిటిలో ఉండే డిఫరెన్స్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కానీ ఇంకొక కామన్ సిమ్టమ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్లో చూస్తే ఫ్రీక్వెన్సీ అనమాట, అంటే తరచూ యూరిన్కి వెళ్ళటం. ఇదే కాకుండా హెజిటెన్సీ, వెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా వాయిడ్ చేయలేకపోవడం, ఇన్కంప్లీట్ సెన్స్ ఆఫ్ వాయిడ్ రావటం, దానివల్ల మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళటం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇదే కాకుండా కొంతమందికి మూత్రానికి వెళ్తున్నప్పుడు పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ ఉండటం, కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వేరే అవయవాలకి క్యాన్సర్ పాకటం వల్ల
ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది బోన్స్ స్ప్రెడ్ అయ్యే నేచర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాస్టేట్ క్యాన్సర్కి. సో బోన్ స్ప్రెడ్ అవ్వటం వల్ల నడు నొప్పి రావటం, కొన్నిసార్లు ఫ్రాక్చర్ల ఏరియస్ ఉండటం, రిప్ పెయిన్ రావటం ఇలా కూడా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా కొన్నిసార్లు గడ్డలు కట్టడం, లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయ్యి అవి గడ్డలకి కట్టి దానివల్ల అవయవాల మీద ప్రెషర్ పడి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా గుర్తించాలి, దీనికి తగినట్టు ఎలాంటి టెస్టులు చేయాలి, దాని తర్వాత ట్రీట్మెంట్స్ గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం.